మన క్లాస్ మను క్లాస్. ఈరోజు మనం వర్గ సమీకరణాల పద సమస్యల సాధన చేద్దాం. ఇక్కడ బోర్డుపైన 3 లెక్కలు రాయబడ్డాయి. దీనికి మొదటగా మనం అదంతా సమ్ను చాలా జాగ్రత్తగా చదివిన తర్వాత అర్థం చేసుకొని దానికి ఒక వర్గ సమీకరణాన్ని రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత మనం కారణాంక పద్ధతిన సాధనను కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక త్రిభుజం యొక్క భూమి దాని ఎత్తు కంటే 4 సెంటీమీటర్లు ఎక్కువ, ఆ త్రిభుజ వైశాల్యం 48 చదరపు సెంటీమీటర్లైన దాని భూమి ఎత్తును కనుగొనము. ఫస్ట్ ఒకటో లెక్క మనం చేద్దాం. ఒక త్రిభుజం యొక్క భూమి, ఇది లంబకోణ త్రిభుజంగా మనం భావించాలి. ఈ లంబకోణ త్రిభుజంగా భావిస్తే ఇది భూమి, ఇది ఎత్తు. అంటే భూమి దాని ఎత్తు కంటే 4 సెంటీమీటర్లు ఎక్కువ, అంటే భూమి పెద్ద ఉంది. సో మనం బొమ్మ కూడా కరెక్ట్గా చేద్దాం. ఇది ఈ రకంగా అనుకుందాం. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మొదటగా భూమిని ఎత్తుతో పోల్చింది కాబట్టి ఎత్తు ఎక్స్ సెంటీమీటర్లు అనుకోను. ఎత్తును సమానం ఎక్స్ సెంటీమీటర్లు అనుకోను. ఇప్పుడు ఏం చేస్తామంటే భూమి ఏమవుతుంది, భూమి సమానము దీనికంటే 4 సెంటీమీటర్లు ఎక్కువ, అంటే ఎక్స్ ప్లస్ 4 సెంటీమీటర్లు. ఇప్పుడు మనకి లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటి? లంబకోణ త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏంది? హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అనేది టెక్స్ట్. సో హాఫ్ ఇంటూ భూమి ఎంత ఇక్కడ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎత్తు ఎంత ఎక్స్, ఆ వైశాల్యం ఎంత 48 చదరపు సెంటీమీటర్లకి మనం సమానం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది వైశాల్యం. ఓకే, ఇప్పుడు ఈ రెండు అటు సైడ్ తీసుకెళ్తే మనకేమైతే అంటే ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 48 ఇంటూ 2. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ 4x ఆర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ 4 4. సో 96, 48 రెంట్ల 96. సో ఇటువైపు తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 96 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 96కి మనం కారణాంకాలను కనుక్కోవాలి. సో నాకు తెలిసినంత మట్టుకు కారణాంకాలు ఇంతకుముందు ఏ రకంగా కనుక్కోవడం మనకు తెలుసు. 12 ఎందుల 96 నాకు వస్తుంది, 12 ఇంటూ 8 96 అవుతుంది, 12లకు 8 అయితే 4 వస్తుంది. సో ఇది మైనస్ కలిగి ఉందా అంటే ఎక్స్ స్క్వేర్ ఈ 4xకు బదులుగా ప్లస్ 12x మైనస్ 8x మైనస్ 96 ఈజ్ ఈక్వల్ టు 0గా మనం రాసుకోవచ్చు. ఇక్కడ ఈ రెండిట్లో నుంచి మనం ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 12, ఈ రెండిట్లో నుంచి మైనస్ 8 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8x, మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది 12 సో ఇక్కడ ఏమొస్తుందంటే ఎక్స్ మైనస్ 8 1, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 1. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 చేసినాం అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 వస్తుంది. అంటే ఇక్కడ ఎత్తు అనేది మైనస్లో ఉండడానికి అవకాశం లేదు, అందుకే ఇది మనం కన్సిడర్ చేయం. సో ఎక్స్ మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. సో 8 సెంటీమీటర్లు పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి 8 సెంటీమీటర్ల దాని యొక్క ఆన్సర్ అవుతుంది. అదే విధంగా ఇప్పుడు మనం ఇంకొక లెక్కను కూడా చేద్దాం. ఆ లెక్క కొద్దిగా కష్టంగా ఉంటుంది అని అందరు పిల్లలు భావిస్తారు, కానీ మనం ఈజీగా సులభంగా చేద్దాం. గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఒక నదిలో ఒక మోటారు బోటు 24 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తిరిగి బయలుదేరిన స్థానానికి రావటానికి పట్టిన కాలం 6 గంటలైనా బోటు స్థిర వేగంతో ప్రయాణించిందని భావించి దాని వేగమును కనుగొని. ఇక్కడ దాని వేగమును కనుక్కోండి అంటే బోటు వేగము అంటే ఇక్కడ మనం ఏం రాయాలంటే బోటు వేగము. బోటు వేగం ఏదైతే బోటు యొక్క స్థిర వేగం ఉంటుందో, అంటే వేగాన్ని మార్చుకునే బోటు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం స్థిర వేగంగా భావించమని వాళ్ళు లెక్కలు ఇచ్చింది కాబట్టి బోటు యొక్క వేగము ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ గంట అనుకుంటున్నాం. ఇప్పుడు బోటు వేగం
బోటు కాకుండా నీటి ప్రవాహ వేగం కూడా ఉంటుంది. ఇక్కడ 3 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణిస్తున్న ఒక నదిలో నీరు అంటే నీటి ప్రవాహ వేగము. నీటి ప్రవాహ వేగం. నీటి ప్రవాహ వేగం ఎంత? 3 కిలోమీటర్స్ పర్ గంట పర్ అవర్. ఓకే, నీటి ప్రవాహం. ఇది ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఇలా ఒక నది ఉందనుకుందాం. ఇక్కడ ఒక బోట్ ఉంది. ఈ బోటు ఇక్కడ నుంచి ఈ నీటి ప్రవాహ దిశ ఇలా ఉంది. ఇది నీటి ప్రవాహ దిశలోనే ఇలా వెళ్తుంది అనుకుందాం. అప్పుడు ఈ బోట్ యొక్క వేగం x కిలోమీటర్లు ఉంది, నీటి ప్రవాహ వేగం 3 కిలోమీటర్లు ఉంది. కాబట్టి ఈ రెండింటి యొక్క సాపేక్ష వేగం అంటే ఒకే దిశలో వెళ్ళుచున్న బోటు నది ప్రవాహ వేగం. నది ప్రవాహం ఉన్నప్పుడు సాపేక్ష వేగం ఏమైతుందంటే సాపేక్ష వేగం x ప్లస్ 3 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు కాలం, మరి బోటు వెళ్ళడానికి పట్టే కాలం, ప్రయాణించిన దూరం ఎంత? బోటు ప్రయాణించిన దూరం 24 కిలోమీటర్లు. ఇక్కడ ఒకటి ఏంటంటే 24 కిలోమీటర్లు వెళ్ళింది, మళ్ళా వెళ్ళిన రూట్లోనే మళ్ళీ తిరిగి వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డిస్టెన్స్ 24 కిలోమీటర్లు పోయింది, మళ్ళీ 24 కిలోమీటర్ బ్యాక్ వచ్చింది. కాబట్టి ఇక్కడ బోటు ప్రయాణించిన దూరం 24 కిలోమీటర్స్. మనం వెళ్ళటమే చూస్తున్నాం. ఇప్పుడు వెళ్ళుటకు పట్టిన కాలం, అది సమ్ t1 అనుకుందాం. ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం. దూరం ఎంత? దూరం బై వేగం. వేగం అంటే ఇక్కడ సాపేక్ష వేగం 24/x + 3. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. అదే రకంగా బోటు వేగము ఉంది, నీటి ప్రవాహ వేగం. ఇక్కడ ఒకటి ఇది ఏమవుతుందంటే ఒకే దిశలో కాకుండా వచ్చేటప్పుడు నీటి ప్రవాహ దిశ మార్చుకోదు, కానీ బోటు యొక్క ప్రవాహ దిశ మారుతుంది. కాబట్టి నీటి ప్రవాహ దిశకు వ్యతిరేక దిశ వచ్చేటప్పుడు బోటు ఉంటుంది. బోటు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సందర్భంలో సాపేక్ష వేగం ఏమవుతుంది? సాపేక్ష వేగం x - 3 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. ఇప్పుడు తిరిగి రావడానికి పట్టిన కాలం, ప్రయాణించిన దూరం 24 కిలోమీటర్సే. ఇప్పుడు తిరిగి రావటానికి పట్టిన కాలం, t2 అనుకుందాం. అది ఏమైతుంది? 24/x - 3. ఇది రెండవ సమీకరణం అవుతుంది. కానీ లెక్కలో ఏమి ఇచ్చిండు? 2 కాలాలు అంటే వెళ్ళి తిరిగి రావడానికి పట్టిన కాలము మనకి ఏమి ఇచ్చిందంటే 6 గంటలు అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని 1 + 2 చేస్తాం. అంటే t1 + t2 చేస్తాం. అంటే t1 + t2 = 6 అవర్స్ అన్నమాట. అంటే 24/x + 3 + 24/x - 3 = 6 అవర్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని సాధించవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏమవుతుంది? దట్ ఇంప్లాయిస్ కాసా గుణిస్తే x + 3 × x - 3
ఈజ్ ఈక్వల్ 6 అలానే ఉంటుంది. సో ఇది 24 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ప్లస్ 24 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. సో దట్ ఇంప్లాయిస్ 24 into x 24x minus 24 3 the 72 plus 24x plus 72 whole by a plus b into a minus b square రూపంలో ఉంది కాబట్టి x square minus 3 square is equal to 6. So that implies గుణించిన వస్తుంది x into x x 3 into x 3x మళ్ళీ x into x x 3 3 9 ఇది మొత్తం x స్క్వేర్ మైనస్ 9 అన్ని క్యాన్సిల్ అయ్యి x స్క్వేర్ మైనస్ 9 3 స్క్వేర్ 9 అవుతుంది. సో 24x 48x మైనస్ 78 ప్లస్ 78 క్యాన్సల్ బై x స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము. 48x ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 1 is equal to 6 into x square minus 9. సో ఆ 6ని తీసుకొస్తాం ఎందుకంటే ఇక్కడ కట్ అవుతుంది కాబట్టి డివైడ్లో తీసుకొస్తే ఇంకా క్యాలిక్యులేషన్ తగ్గుతుంది. ఎట్లా ఇక్కడ 6 అనేది దీన్ని గుణిస్తుంది ఇడిస్తే భాగిస్తుంది. 6 2 4 2 సో 8x is equal to x square minus 9. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే సాధిస్తాం. అంటే x స్క్వేర్ మైనస్ 9 అట్లే ఉంచుతాం మైనస్ 8x మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే 8x యొక్క గుర్తు ఒక్కటే మారుతుంది మైనస్ 8. ఓకే, ఇప్పుడు దీని కారణాంకాలు దిద్దాం. కారణాంకాలు అంటే ఏమవుతున్నాయి? 9కి మనం 9ని ఏం రాసుకోవచ్చు అంటే 3 into 3 రాసుకోవచ్చు, 9 into 1 రాసుకోవచ్చు. ఇంతకంటే మార్గాలు లేవు. సో మనకి 3 3 9 పనికి రాదు. 9 మైనస్ 1 అంటే పనికి వస్తుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 1x మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 9xలోకి వెళ్ళి ఒక ఎక్స్ పోయితే మైనస్ 8x ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 9x ఇంటూ 1x 9x స్క్వేర్ కరెక్ట్ వస్తుంది. సో ఇందులోకి వెళ్ళి ఎక్స్ కామన్ తీస్తే ఒక ఎక్స్ మైనస్ 9, ఒక 1 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో x plus 1 into x minus 9 is equal to 0. x plus 1 is equal to 0 అయినప్పుడు x is equal to minus 1 అవుతుంది. ఇది రుణ వేగము కలిగి ఉండడానికి లేదు కాబట్టి అది మనం కన్సిడర్ చేయం. సో x minus 9 is equal to 0 అయినప్పుడు x is equal to 9 అవుతుంది. మనం x ఏమనుకున్నాం? బోట్ యొక్క వేగము. therefore బోటు యొక్క స్థిర వేగము ఎంత? స్థిర వేగం 9 km/h అని మనకు ఈ రకంగా చాలా ఈజీగా ఈ లెక్కలు మనం చేయొచ్చు. ఇట్లా గుర్తుంచుకోవాల్సి ఏంటంటే సాపేక్ష వేగాలను కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ లెక్కలో. సో మూడవ లెక్క రెండు సంఖ్యల మొత్తం 21 వాటి లబ్ధము 182 అయినా ఆ సంఖ్యను కనుగొను. సో ఒక సంఖ్యను మనం ఏమనుకుంటున్నాం? ఎక్స్ అనుకున్నాం. ఇంకో సంఖ్య ఎంత ఉందో తెలియదు కానీ మొత్తం మాత్రం 21. అంటే మొత్తంలోకి వెళ్ళి తీసేస్తే వచ్చేది రెండవ సంఖ్య కదా, కాబట్టి రెండవ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు మొత్తం 21లోకి వెళ్ళి మొదటి సంఖ్యను తీసేస్తే వచ్చేది రెండవ సంఖ్య 27 మైనస్ ఎక్స్. కానీ ఈ రెండింటి లబ్ధం ఎంత? ఈ రెండింటి లబ్ధం ఎంత ఇచ్చిండో? 182. Therefore x into 27 minus x is equal to 182. So that implies x into 27x, x into x square is equal to 182. So minus x square అటు తీసుకెళ్తాం, 27 కూడా అటు తీసుకెళ్తాం, రాయడం ఇది మాత్రం రాస్తాం. x square minus 27x ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 182కి 14 into 13 కారణాంకాలు వస్తాయి. అది ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x మైనస్ 13x ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. కావాలంటే చూడండి. అవునా? ఇప్పుడు దట్ ఇంప్లాయిస్ ఈ రెండులో నుంచి ఎక్స్ కామన్ తీస్తే
ఎక్స్ మైనస్ 14. ఈ రెండిట్లో నుంచి 13 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, ఇప్పుడు ఎక్స్ మైనస్ 13 అండ్ ఎక్స్ మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 అండ్ ఎక్స్ మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14. అంటే మనం ఒకసారి ఎక్స్ 13 తీసుకున్నాం అంటే మొదటి సంఖ్య, ఇప్పుడు మనం మొదటి సంఖ్యని ఏం తీసుకున్నాం అంటే ఎక్స్ అనుకున్నాం. అంటే మొదటి సంఖ్య ఎక్స్ అనుకున్నాం అంటే 13 అనుకున్నాం. మొదటి సంఖ్య 13. అప్పుడు రెండవ సంఖ్య ఏమవుతుంది? రెండవ సంఖ్య 27 మైనస్ 13. 27 మైనస్ 13 అప్పుడు 14 వస్తుంది. ఈ సందర్భంలో మొదటి సంఖ్య సపోజ్ 14 తీసుకున్నాం అనుకోండి. రెండవ సంఖ్య ఏమవుతుంది? రెండవ సంఖ్య 27 మైనస్ 14, సో 13 అవుతుంది. సో రెండు కూడా మనకి ఈ రకంగా వస్తాయి. సో ఈ పద సమస్యల్ని మనం వర్గ సమీకరణ రూపంలోకి మార్చుకొని మళ్ళీ కారణాంక పద్ధతిన సాధనలు కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనం వర్గమును పూర్తి చేయటం ద్వారా వర్గ సమీకరణాలను సాధన ఎలా చేస్తామో తెలుసుకుందాం.